ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగుదల, వికాసం, పరిణతి అనేటువంటి భావనలను నేర్చుకునేటువంటి కంటే ముందు ఒక ఉపాధ్యాయుడిగా పెరుగుదల, వికాసం అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి? ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్ నుండి కూడా ఎగ్జామ్లో బిట్టు రావడం అనేటువంటిది జరుగుతుంది. సో పెరుగుదల, వికాసం అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఒక ఉపాధ్యాయుడికి పిల్లవాడి యొక్క వికాస దశల పట్ల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే, ఒక ఉపాధ్యాయుడికి పిల్లవాడి యొక్క వికాస దశల పట్ల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ వికాస దశలకి అనుగుణంగా ఆ ఉపాధ్యాయుడు తను బోధించేటువంటి విషయాన్ని ఎంచుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి బోధించేటువంటి విషయాన్ని ఎంచుకోవాలి అంటే, ఏ స్థాయి విద్యార్థికి బోధిస్తున్నాం, ఆ స్థాయి పిల్లవాడి యొక్క వికాసం ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయం తెలియాలి. అదేవిధంగా ఈ వికాస దశలు అనేటువంటివి బోధనా పద్ధతులను ఎంచుకోవడానికి తోడ్పడతాయి. ఆ తర్వాత ఈ వికాస దశలు అనేటువంటివి బోధనోపకరణాలను ఎంచుకోవడానికి తోడ్పడతాయి. అంటే అర్థం ఏంటంటే, పిల్లవాడి యొక్క వికాస స్థాయి ఏంటో మనకు తెలిసినప్పుడు మాత్రమే ఆ వికాస స్థాయికి తగినటువంటి విషయాన్ని, ఆ వికాస స్థాయికి తగిన పద్ధతిని, ఆ వికాస స్థాయికి అనుగుణమైన బోధనోపకరణాలను ఎంచుకుంటాం. అప్పుడు పిల్లవాడు ఆ విషయాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పిల్లవాడి యొక్క వికాస స్థాయిల పట్ల మనకి అవగాహన లేకపోతే, మనం ఎంచుకునేటువంటి విషయం ఆ యొక్క వికాస స్థాయికి మించినది అవ్వచ్చు. ఎప్పుడైతే మనం ఎంచుకునేటువంటి విషయం పిల్లవాడి వికాస స్థాయికి మించినదో, అప్పుడు ఆ పిల్లవాడికి ఆ విషయం అర్థం కాదు. మనం ఎంచుకునేటువంటి బోధనా పద్ధతి కూడా ఆ పిల్లవాడి వికాస స్థాయికి అనుగుణంగా ఉన్నప్పుడే పిల్లవాడు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే, ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులకి మనం ఒక విషయాన్ని ఎంచుకునేటప్పుడు మనం బోధించేటువంటి విషయం, ఫర్ ఎగ్జాంపుల్ 2వ తరగతి పిల్లవాడికి బోధిస్తున్నాం. ఆ 2వ తరగతి పిల్లవాడికి బోధించేటువంటి విషయం ఆ యొక్క 2వ తరగతి పిల్లవాడి యొక్క స్థాయి ఏంటో మనకు తెలియాలా. ఆ స్థాయికి అనుగుణమైనటువంటి విషయాన్ని చెబితే ఆ పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. అంతేకాని 2వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి మనం త్రికోణమితి అనేటువంటి పాఠ్యాంశాన్ని చెప్పామనుకో, పిల్లవాడు ఆ విషయాన్ని అర్థం చేసుకోడు. అది వాడి స్థాయికి మించిన విషయం. అంటే 2వ తరగతి పిల్లవాడి యొక్క వికాస స్థాయి ఏంటో మనకు తెలియాలి. మరి ఇదే ప్రాథమిక పాఠశాల స్థాయి పిల్లల దగ్గరికి వెళ్ళి మనం ఉపన్యాస పద్ధతి ద్వారా బోధిస్తే పిల్లలు ఆ విషయాలను అర్థం చేసుకోలేరు. కాబట్టి వీరి యొక్క స్థాయిని దృష్టిలో పెట్టుకొని మనం కృత్యాధార పద్ధతుల ద్వారా కానీ, లేదా ఉపన్యాస ప్రదర్శన పద్ధతుల ద్వారా కానీ, ఆట పాటల ద్వారా కానీ విషయాన్ని బోధిస్తే వీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అలా తరగతి గదిలో బోధించేటువంటి ఉపాధ్యాయుడికి 1వ తరగతి నుండి మొదలుకొని 10వ తరగతి పిల్లల వరకు ఆయా పిల్లల వికాస స్థాయిల పట్ల అవగాహన ఉంటే, ఆయా పిల్లల వికాస స్థాయికి తగిన బోధనా పద్ధతిని, బోధనా విషయాలను, బోధనోపకరణాలను ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తరగతి గదిలో బోధించే ప్రతి ఉపాధ్యాయుడికి కూడా వికాస దశల పరిజ్ఞానం అవసరం. అంతేకాకుండా ఈ వికాస దశల యొక్క పరిజ్ఞానం ఇంకా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఈ వికాస దశల గురించి నువ్వు ఎప్పుడైతే నేర్చుకున్నావో, ఓహో 2వ తరగతి పిల్లవాడు ఏ వికాస లక్షణాలను కలిగి ఉంటాడు, 3వ తరగతి పిల్లవాడు ఏ వికాస స్థాయిలను కలిగి ఉంటాడు, 4వ తరగతి పిల్లవాడు ఏ వికాస స్థాయిలను కలిగి ఉంటాడు, 10వ తరగతి పిల్లవాడు ఏ వికాస స్థాయిలను కలిగి ఉంటాడు అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది. అంటే అర్థం, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 10వ తరగతి పిల్లల యొక్క వికాస లక్షణాల మధ్య ఉన్న వ్యత్యాసాలు కూడా నీవు తెలుసుకోవచ్చు. అంటే ప్రాథమిక పాఠశాల విద్యార్థుల స్థాయిలకు
ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థుల యొక్క వికాస లక్షణాలకి మధ్య ఉన్న వ్యత్యాసాలు కూడా నీకు తెలుస్తాయి. అంటే వికాస దశలు అనేటువంటి పాఠ్యాంశ పరిజ్ఞానం పిల్లల యొక్క వైయక్తిక భేదాలను తెలుసుకోవడానికి కూడా నీకు తోడ్పడుతుంది. పిల్లల యొక్క వైయక్తిక భేదాల పరిజ్ఞానాన్ని కూడా నీకు అందిస్తూ ఉంటుంది. అంటే ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థుల స్మృతి సామర్థ్యం ఎలా ఉంటుంది, సర్దుబాటు సామర్థ్యం ఎలా ఉంటుంది, అభ్యసన సామర్థ్యం ఎలా ఉంటుంది. ఉన్నత పాఠశాల స్థాయికి చెందిన పిల్లల స్మృతి సామర్థ్యం ఎలా ఉంటుంది, అభ్యసన సామర్థ్యం ఎలా ఉంటుంది, సర్దుబాటు సామర్థ్యం ఎలా ఉంటుంది. ఇలా ఈ పిల్లలకి మధ్య ఉన్న తేడా ఏంటి అనేటువంటి విషయాలను కూడా నీవు తెలుసుకోవచ్చు. అంటే వికాస దశలు అనేటువంటి పాఠ్యాంశం యొక్క పరిజ్ఞానం పిల్లల యొక్క వైయక్తిక భేదాలను కూడా తెలుసుకోవడానికి నీకు తోడ్పడుతూ ఉంటుందన్నమాట. సో గతంలో అడిగినటువంటి ఒక ప్రశ్నను చూస్తే పెరుగుదల వికాస పాఠ్యాంశం యొక్క పరిజ్ఞానం అనున్నది ఒక ఉపాధ్యాయునిగా నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అని ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చి విద్యార్థుల యొక్క స్మృతిని తెలుసుకోవడానికి, విద్యార్థుల యొక్క సర్దుబాటును తెలుసుకోవడానికి, విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని తెలుసుకోవడానికి, విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలను తెలుసుకోవడానికి అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థుల స్మృతిని తెలుసుకోవడానికి, విద్యార్థుల యొక్క సర్దుబాటు తెలుసుకోవడానికి, విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి, ఆ తర్వాత విద్యార్థుల మధ్య ఉన్న వైయక్తిక భేదాలను తెలుసుకోవడానికి అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మరి ఆన్సర్ ఏమవుతుంది? మీకు చూస్తే అన్నీ అనిపిస్తాయి 100%. ఎందుకంటే ఏ స్థాయి పిల్లలు ఏ స్మృతిని కలిగి ఉంటారో తెలుస్తుంది, ఏ స్థాయి పిల్లలు ఏ సర్దుబాటును కలిగి ఉంటారో తెలుస్తుంది, ఏ స్థాయి పిల్లలు ఏ రకంగా అభ్యసిస్తారో తెలుస్తుంది. అంటే ఇది అన్నీ సరి అయినవే. మరి అన్నీ అని లేదు కదా సార్. ఎస్, ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ వైయక్తిక భేదాలు. సరే, ఎందుకు ఇక్కడ వైయక్తిక భేదాలు అంటే వైయక్తిక భేదం అనేది ఒక్క అంశం కాదు. పిల్లల మధ్య ఉన్నటువంటి ప్రతి వేరియేషన్ కూడా వైయక్తిక భేదాలని సూచిస్తుంది. అంటే ఇద్దరు పిల్లల స్మృతిలోని తేడా వైయక్తిక భేదాలే, ఇద్దరు పిల్లల సర్దుబాటులోని తేడా వైయక్తిక భేదాలే, ఇద్దరు పిల్లల అభ్యసనంలోని తేడా కూడా వైయక్తిక భేదాలే. ఇక్కడ విస్తృతమైనటువంటి అర్థం వైయక్తిక భేదాలు అని ఉన్నప్పుడు మనం ఈ పరిమితమైనటువంటి ఆన్సర్కి పరిమితం కాకూడదు. సో అప్పుడు మన యొక్క ఆన్సర్ వైయక్తిక భేదాలు అవుతుంది. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ లోపల పెరుగుదల వికాసం అనేటువంటి పాఠ్యాంశ పరిజ్ఞానం ఒక ఉపాధ్యాయునిగా నీకు ఎందుకు తోడ్పడదు అని ఇచ్చాడు. ఇచ్చే ఆన్సర్ స్మృతి, సర్దుబాటు, అభ్యసనం పిల్లవాడి యొక్క సాంఘిక ఆర్థిక స్థితిగతులు అని ఇచ్చాడు. సో ఇప్పుడేమని అర్థమవుతుందంటే పెరుగుదల వికాసం అనేటువంటి పిల్లవాడి యొక్క శారీరక మానసిక సాంఘిక లక్షణాలు, వాడి సాంఘిక లక్షణాలు నైతిక లక్షణాలను గురించి వర్ణిస్తుంది తప్ప వాడి కుటుంబ స్థితి ఏంటి, వాడి ఆర్థిక స్థితి ఏంటి, వాడి సామాజిక స్థితి ఏంటి అనేటువంటి అంశాలను ప్రస్తావించలేదు. వాడిలోని సాంఘిక లక్షణాలను ప్రస్తావిస్తుంది కానీ వాడి కుటుంబ ఆర్థిక సాంఘిక స్థితిని గురించి ప్రస్తావించదు. కాబట్టి ఇక్కడ పెరుగుదల వికాస పాఠ్యాంశం యొక్క పరిజ్ఞానం దీనికి తోడ్పడదు. అంటే పిల్లవాడి సాంఘిక ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి తోడ్పడదు. వాడి సాంఘిక లక్షణాలను అంచనా వేయడానికి తోడ్పడుతుంది కానీ వాడి ఇంటి దగ్గర ఉన్న స్థితి ఏంటి, వాడి ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి తోడ్పడదు. ఇది కూడా ప్రీవియస్ బిట్. సో చూసారా, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మనం ఇంకా పాఠాన్ని ప్రారంభించలేదు. కేవలం పెరుగుదల వికాసం అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అవగాహనను మాత్రమే ఏర్పరుస్తున్నాం. ఈ విధంగా ఈ అవగాహన నుండి కూడా ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అందుకే ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ను అర్థవంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి అమ్మా, పెరుగుదల వికాస పాఠ్యాంశం యొక్క పరిజ్ఞానం అనేటువంటిది పిల్లవాడికి ఎందుకు ఉపాధ్యాయుడికి ఎందుకు తోడ్పడుతుంది అంటే పిల్లవాడి స్థాయికి తగిన బోధనా పద్ధతి, బోధనా విషయం, బోధనోపకరణాలను ఎంచుకోవడానికి,
వివిధ స్థాయిలలోని పిల్లల మధ్య ఉన్న వ్యత్యాసాలు అనగా వైయక్తిక భేదాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. గతంలో అడిగిన ఇంకొక ప్రశ్న, ఒక ఉపాధ్యాయుడు ఎన్ని రకాలుగా బోధించినప్పటికీ, ఏ రకంగా ప్రేరణను కలిగించినప్పటికీ, ఎన్ని రకాలుగా బోధించినప్పటికీ, ఏ రకంగా ప్రేరణ కలిగించినప్పటికీ పిల్లలు కాలం, దూరం అనే అమూర్త భావనలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఉపాధ్యాయుడు ఉన్న బోధనా పద్ధతులన్నీ ఉపయోగించాడంట, ఉపాధ్యాయుడు పిల్లలలో ప్రేరణను కూడా కలిగించాడంట. అయినప్పటికీ కూడా ఆ పిల్లలు కాలం, దూరం అనే అమూర్త భావనలను అర్థం చేసుకోలేకపోతున్నారు. అయినా ఆ ఉపాధ్యాయుడికి ఈ మనోవైజ్ఞానిక శాస్త్ర పరిజ్ఞానం అవసరం అని ఇచ్చాడు. సో అప్పుడు ఆన్సర్ స్మృతి విధానాలు, అభ్యసన విధానాలు, ప్రేరణా పద్ధతులు, వికాస దశలు అనుంది. సో అప్పుడు మనం సూచించాల్సినటువంటి సమాధానం వికాస దశలను సూచించాల్సి వస్తుంది. ఎందుకు మనం వికాస దశలను సూచించాల్సి వస్తుంది అంటే ఆ కాలం, దూరం అనేటువంటి అమూర్త భావనలను ఆ పిల్లవాడు అర్థం చేసుకోవడానికి కావలసిన దశను చేరలేదు. అంటే పిల్లవాడి స్థాయికి మించిన విషయాలను ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడు అంటే ఆ ఉపాధ్యాయుడికి ఆ వికాస దశల పట్ల అవగాహన లేదు. సార్ మరి ఎందుకు బోధనా పద్ధతులు, ప్రేరణా పద్ధతులు కూడా ఆన్సర్ కావచ్చు కదా? ఎస్, మేబీ అది కూడా ఆన్సర్ కావచ్చేమో, ఉపాధ్యాయుడు ఉపయోగించిన బోధనా పద్ధతి, ప్రేరణ సరిగా లేకపోవడం వల్ల. కానీ మనకిచ్చినటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా ఏమన్నాడు? అనేక రకాలుగా ప్రేరణ కలిగించాడు, అనేక రకాల బోధనా పద్ధతులు ఉపయోగించాడు అన్నాడు. అంటే అనేక రకాల బోధనా పద్ధతులు ఉపయోగించాం అంటే లోపం బోధనా పద్ధతిలో లేదు. అనేక రకాలుగా ప్రేరణ కలిగించాం అంటే లోపల ప్రేరణా లోపం కూడా లేదు. అంటే అర్థం వాడు ఆ స్థాయిని చేరుకోలేదు. అంటే పిల్లవాడి యొక్క వికాస దశల పట్ల ఆ ఉపాధ్యాయుడికి అవగాహన లేదు. సో ఈ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఇవి నువ్వు చదివేటువంటి అకాడమీ బుక్ లోపల కానీ, నువ్వు చదివేటువంటి మెటీరియల్స్లో కానీ కనబడకపోవచ్చు, కానీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ రూపంలో ప్రత్యక్షమవుతాయి. అప్పుడు నువ్వు వాటికి ఆన్సర్ చేయాలంటే ఇందాక నేను ఇచ్చినటువంటి అవగాహన అనేటువంటిది నీ మైండ్ లోపల ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైట్? మరి ఇప్పుడు కనుక చూసినట్లయితే పెరుగుదల, వికాసం, పరిణతిల భావన చూద్దాం. గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీల యొక్క కాన్సెప్ట్ని చూద్దాం. సో మరి పెరుగుదల అంటే ఏంటి? సో పెరుగుదల అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే జీవి లోపల కలిగేటువంటి పరిమాణాత్మక మార్పులని, ఏ మార్పులనమ్మా? పరిమాణాత్మక మార్పులని పెరుగుదల అని పేర్కొంటాం. సో జీవి లోపల కలిగేటువంటి పరిమాణాత్మక మార్పులని పెరుగుదల అంటాం. మరి ఇక్కడ పరిమాణాత్మక మార్పులు అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. పరిమాణాత్మక అంటే కేవలం పరిమాణము లోపల మాత్రమే కలిగేటువంటి మార్పులను మనం పరిమాణాత్మక మార్పులు అంటాం. ఇక్కడ పరిమాణం అంటే ఆకారం లోపల మార్పు కావచ్చు, లేదా రూపము లోపల మార్పు కావచ్చు. ఆకారం లోపల మార్పు, లేదా రూపము లోపల మార్పు కావచ్చు, లేదా ఎత్తు అనే పరిమాణంలో మార్పు కావచ్చు, లేదా బరువు అనేటువంటి పరిమాణం లోపల కలిగేటువంటి మార్పు కావచ్చు. సో ఎత్తు, ఆకారం, బరువు, రూపం మొదలగు అంశాలలో కలిగేటువంటి మార్పులనే మనం పరిమాణాత్మకం, కొలవదగినవి. ఎత్తు అనేటువంటి దాంట్లో, బరువు అనేటువంటి దాంట్లో, రూపం అనేటువంటి దాంట్లో, ఆకారం అనేటువంటి దాంట్లో కలిగేటువంటి మార్పులని మనం పరిమాణాత్మక మార్పులు అని పేర్కొంటాం. మరి ఇక్కడ ఒకసారి కనుక చూసినట్లయితే ఈ ఆకారము కానీ, రూపము కానీ, ఎత్తు కానీ, బరువు కానీ శరీరానికి సంబంధించినవా లేదా మనసుకు సంబంధించినవా అంటే ఎత్తు, బరువు, రూపం, ఆకారం ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి అంశాలే. కాబట్టి ఈ మార్పులను మనం ఏమంటామంటే శారీరక మార్పులు అంటాం. శరీరానికి సంబంధించిన మార్పులు కాబట్టి శారీరక మార్పులు అంటాం. ఈ శారీరక మార్పులనే మనం ఏమని కూడా పేర్కొనవచ్చు అంటే
భౌతిక మార్పులు అని కూడా అంటాం. భౌతిక మార్పులు. సో భౌతిక అన్న శారీరక అన్న అర్థం ఒకటే. అమ్మ సైకాలజీలో టర్మినాలజీస్ని గుర్తుపెట్టుకోవడమే చాలా ముఖ్యం. టర్మినాలజీ నీ మైండ్లో ఉంది, దాని అర్థం తెలిసింది అంటే ఎగ్జామ్లో 100% ఆన్సర్ చేస్తావు. సో శారీరక మార్పులని మనం ఏ మార్పులు అని కూడా పేర్కొనడం జరుగుతుంది, భౌతిక మార్పులు అని కూడా పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పెరుగుదల అనేటువంటిది ఏ మార్పులను సూచిస్తుంది అంటే శారీరక మార్పు లేదా భౌతిక మార్పు. మరి ఈ మార్పులు ఎందులోపల వచ్చేస్తాయి? రైట్, ఎత్తు, బరువు, ఆకారం, రూపం లోపల మార్పు అంటే మన అవయవాలలో కలిగేటువంటి మార్పు, మన శరీర భాగాలలో కలిగేటువంటి మార్పులు. కాబట్టి ఇక్కడ పెరుగుదలను మనం 2 రకాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఒకటి బహిర్గత పెరుగుదల, ఒకటేంటమ్మా బహిర్గత పెరుగుదల అంటాం. రెండవది అంతర్గత పెరుగుదల అంటాం. సో బాహ్య అవయవాలైనటువంటి తల, మొండెము, కాళ్ళు, చేతులు మొదలగు భాగాల లోపల కలిగేటువంటి మార్పులను మనం బహిర్గత పెరుగుదల అని అంటే, అంతర్గత అవయవాలైనటువంటి గుండె, జీర్ణాశయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు మొదలగు భాగాల లోపల కలిగేటువంటి మార్పులను మనం అంతర్గత పెరుగుదల అని పేర్కొనడం జరుగుతుంది. అయితే బహిర్గత మార్పులైనా అంతర్గత మార్పులైనా ఏ మార్పులైనా సరే పెరుగుదల వల్ల కలిగేటువంటి మార్పులు కేవలం పరిమాణాత్మకము మాత్రమే, కేవలము పరిమాణాత్మకము మాత్రమే. గుర్తుపెట్టుకోవాలమ్మా. రైట్, ఒక్కోసారి ఎగ్జామ్లో అడుగుతుంటాడు పెరుగుదలకు చెందినది చెందనిది అని అంటాడు. సో పెరుగుదలకు చెందినది అన్నప్పుడు మీకు ఇక్కడ రాసిన పదాలన్నీ తెలియాలి. ఆకారంలో మార్పు, రూపంలో మార్పు, ఎత్తులో మార్పు, బరువులో మార్పు, అవయవాలలో మార్పు, శారీరక మార్పు, భౌతిక మార్పు, ఈ అన్ని పదాలు కూడా పెరుగుదలకు చెందినవే. కాబట్టి పెరుగుదల అనగానే ఇవన్నీ అంశాలు గుర్తుండాలి. కానీ ఇవన్నీ అంశాలు దేనికి సంబంధించినవి? ఆకారం, రూపం, ఎత్తు, బరువు అన్నీ కూడా శారీరక అంశానికి అంటే శరీరానికి మాత్రమే సంబంధించినటువంటివి. ఓకే, రైట్. మరి ఇక నెక్స్ట్ ఇప్పుడు కనుక చూసినట్లయితే అది సెకండ్ వన్ వికాసం. మరి ఇక్కడ వికాసము అంటే ఏంటి సార్? సో జీవి లోపల కలిగేటువంటి గుణాత్మక మార్పులని మనం వికాసము అంటాం. మరి గుణాత్మక మార్పు వికాసం అనగానే సరిపోదు, అసలు గుణాత్మక మార్పులు అంటే ఏంటి? సో జీవిలో కలిగే గుణాత్మక మార్పులను వికాసం అంటున్నాం కదా, అసలు గుణాత్మక మార్పు అంటే ఏంటి? సో ఇక్కడ గుణాత్మక మార్పు అంటే జీవి యొక్క గుణము లోపల కలిగేటువంటి మార్పు, జీవి యొక్క గుణము లోపల కలిగేటువంటి మార్పులనే మనం ఇక్కడ గుణాత్మక మార్పు అని పేర్కొంటాం. మరి ఒక జీవి యొక్క గుణం దేని ద్వారా తెలుస్తుంది? ఒక వ్యక్తి యొక్క గుణం, నీ స్నేహితుడి గుణం నీకు దేనిని బట్టి తెలుస్తుంది? సో నీ యొక్క స్నేహితుడి గుణం నీకు దేనిని బట్టి తెలుస్తుంది అంటే నీ స్నేహితుడి యొక్క ప్రవర్తనను బట్టి తెలుస్తుంది, అంటే ప్రవర్తన మార్పును బట్టి తెలుస్తుంది. కాబట్టి ఇలా ఐడియా ఉండాలి మనకు. సో వికాసం అంటే గుణాత్మక మార్పు, గుణాత్మక అంటే గుణములో కలిగే మార్పు, గుణములో కలిగే మార్పు అంటే ప్రవర్తన మార్పు. కాబట్టి ప్రవర్తన మార్పులన్నీ కూడా దేనిని సూచిస్తాయి? వికాసాన్ని సూచిస్తాయి. ప్రవర్తన మార్పులన్నీ కూడా దేనిని సూచిస్తాయి? వికాసాన్ని సూచిస్తాయి. మెథడాలజీలో ఉండేటువంటి అత్యంత కీలకమైనటువంటి పాఠంగా మనము బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటువంటి పాఠాన్ని గురించి ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటువంటి పాఠంలో నుంచి మనకి నంబర్ ఆఫ్ ప్రశ్నలు ఇటు టెట్లో కానీ ఇటు డిఎస్సిలో కానీ మ్యాక్సిమం 5 ప్రశ్నలు ఈ పాఠంలో నుంచి రావడానికి చాలా అవకాశం ఉంది. అత్యంత కీలకంగా భావించేటువంటి ఈ పాఠాన్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఈ పాఠంలో మనం ఏం నేర్చుకోవాలి ఫస్ట్ అంటే కొన్ని పదాలను మనం పరిచయం చేసుకోవాలి. అందులో ఫస్ట్ గమ్యం అంటే ఏమిటి, ఉద్దేశ్యం అంటే ఏమిటి, ఉద్దేశ్యం దీనికే మరొక పేరు ఆశయం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తున్నాం.
అట్లానే లక్ష్యం అంటే ఏమిటి, స్పష్టీకరణలు అంటే ఏమిటి, స్పష్టీకరణ, ఈ పదాలని మనం పరిచయం చేసుకోవాలి. ఈ పదాలను పరిచయం చేసుకుంటూ ఈ పదాల మీద ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, దానికి మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటి పాఠాన్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అందులో ఫస్ట్ నెంబర్ 1, గమ్యం అంటే ఏమిటి, గోల్ అంటున్నాం. గోల్ అంటే ఏమిటి జాగ్రత్తగా వినాలి. విద్యా వ్యవస్థలో మనం చేరుకోవాల్సినటువంటి చిట్ట చివరి స్థానం ఏదైతే ఉందో, చిట్ట చివరి స్థానాన్ని ఏమంటాము అనంటే గమ్యం అంటున్నాం. లేదా విద్యా వ్యవస్థ ద్వారా మనం చేరుకోవలసినటువంటి అంతిమ స్థానాన్ని ఏమంటున్నాము అంటే గమ్యము అంటున్నాం. మళ్ళీ జాగ్రత్తగా వినాలి. విద్యా వ్యవస్థ ద్వారా మనం చేరుకోవాల్సినటువంటి చిట్ట చివరి స్థానం లేదా అంతిమ స్థానాన్ని ఏమంటాము అనంటే గమ్యం అంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మన ముందు ఉండేటువంటి గమ్యం ఏమిటి అనంటే విద్యార్థిని సమగ్ర మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తిగా తయారు చేయడం, విద్యార్థిని ఆల్రౌండ్ డెవలప్మెంట్ కలిగినటువంటి వ్యక్తిగా తయారు చేయడం అనేది ప్రస్తుతం మన ముందు ఉండేటువంటి గమ్యం. మరి ఇది విద్యా వ్యవస్థలో మనం చేరుకోవాల్సినటువంటి ప్రస్తుతం అంతిమ స్థానం లేదా చిట్ట చివరి స్థానం, దీన్ని మనము గమ్యం అంటున్నాం. జాగ్రత్తగా వినాలి. ఈ గమ్యం చేరుకోవాలంటే సమగ్ర మూర్తిమత్వం రావాలి అనంటే విద్యార్థిలో కేవలము మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒక్కటే చదివితే విద్యార్థిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ రాదు. అలానే సైన్సు, సోషలు, తెలుగు, ఇంగ్లీషు ఇలా ఎన్ని సబ్జెక్టులు అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్టులు నేర్చుకుంటేనే విద్యార్థిలో సమగ్రమూర్తిమత్వం అనేది రావస్తుంది. జాగ్రత్తగా వినాలి. విద్యార్థిలో సమగ్రమూర్తిమత్వాన్ని సాధింప చెయ్యాలి అని అంటే మనము చదవాల్సిన సబ్జెక్టులన్నీ చదివితేనే మనలో ఆ సమగ్రమూర్తిమత్వాన్ని సాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, సమగ్రమూర్తిమత్వం అని మనం ఏదైతే అంటున్నామో దానిని మనం గమ్యము అంటున్నాం. ఆ గమ్యాన్ని చేరుకోవాలి అని అంటే ఈ సబ్జెక్టులన్నింటినీ మనము చదవాలి. ఈ సబ్జెక్టు అని మనం ఏదైతే అంటున్నామో ఆ ఒక్కొక్క సబ్జెక్టుని ఒక్కొక్క ఉద్దేశ్యము అంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క సబ్జెక్టుని మనము ఉద్దేశ్యము అంటున్నాం. ఒక్కొక్క ఉద్దేశాన్ని సాధించుకుంటూ పోతే ఇది ఒక ఉద్దేశం, ఇది ఒక ఉద్దేశం, ఇది ఒక ఉద్దేశం, ఇలాంటి ఉద్దేశాలన్నింటినీ మనం సాధించుకుంటూ పోతే దేనిని సాధించడం జరుగుతుంది, ఈ గమ్యాన్ని సాధించడం జరుగుతుంది. కాబట్టి గమ్యాన్ని సాధించాలంటే వేటిని సాధించాలి, ఉద్దేశాలను సాధించాలి. ఉద్దేశాలను సాధించుకుంటూ పోతే ఏది సాధించబడుతుంది, గమ్యం సాధించబడుతుంది. గమ్యాన్ని సాధించడానికి సోపానాలుగా ఉపయోగపడేది ఏమిటి, గమ్యాన్ని సాధించడానికి సోపానాలుగా ఉపయోగపడేది ఏమిటి, ఉద్దేశ్యము. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ గమ్యము అంటే ఒక్క సబ్జెక్ట్ ఉంటాయా, అన్ని సబ్జెక్టులు ఉంటాయా దీనిలో అంటే అన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఉద్దేశ్యం విస్తృతమైనదా గమ్యం విస్తృతమైనదా అంటే ఉద్దేశ్యము కన్నా కూడా గమ్యము విస్తృతమైనది. గమ్యాన్ని సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది ఉద్దేశ్యంతో పోలిస్తే. ఓకేనా? మరి సార్ ఉద్దేశ్యము అంటే ఒక సబ్జెక్ట్ అంటున్నాం కదా, ఈ ఒక్క సబ్జెక్టులో కూడా అనేక లెసన్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో కూడా అనేక లెసన్స్ అనేవి ఉంటాయి. ఈ అనేక లెసన్స్ అన్నీ కలిపితేనే ఒక సబ్జెక్ట్ అవుతుంది. ఈ ఒక్కొక్క పాఠాన్ని మనం ఏదైతే అంటున్నామో ఆ ఒక్కొక్క పాఠాన్ని లక్ష్యం అంటున్నాం. జాగ్రత్తగా వినాలి. ఇది ఒక లక్ష్యం, ఇది ఒక లక్ష్యం, ఇది ఒక లక్ష్యం, ఇది ఒక లక్ష్యం. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క లక్ష్యాన్ని సాధించుకుంటూ పోతే ఏది సాధించబడుతుంది, ఉద్దేశం సాధించబడుతుంది. ఈ ఉద్దేశాన్ని సాధించాలంటే వేటిని సాధించాలి, లక్ష్యాలను సాధించాలి. చూడండి, ఒక్క పాఠం చెప్పడం ఎక్కువ సమయం పడుతుందా, ఒక్క పాఠాన్ని చెప్పడానికి ఎక్కువ సమయం పడుతుందా, ఒక సబ్జెక్ట్ను చెప్పడానికి ఎక్కువ సమయం పడుతుందా, ఒక సబ్జెక్ట్ను చెప్పడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఒక పాఠాన్ని చెప్పడానికి తక్కువ సమయం పడుతుంది. ఒక పాఠము అని మనం ఏదైతే అంటున్నామో ఆ పాఠాన్ని లక్ష్యం అంటున్నాం. లక్ష్యం విస్తృతమైనదా, ఉద్దేశం విస్తృతమైనదా అంటే ఉద్దేశం విస్తృతమైనది. ఉద్దేశంతో పోల్చితే లక్ష్యము సంక్షిప్తమైనది. జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్క లక్ష్యాన్ని సాధించుకుంటూ పోతే ఉద్దేశాన్ని సాధించడం జరుగుతుంది, ఒక్కొక్క ఉద్దేశాన్ని సాధించుకుంటూ పోతే గమ్యాన్ని సాధించడం జరుగుతుంది. కాబట్టి
విద్యా వ్యవస్థలో మనం చేరుకోవలసినటువంటి చిట్ట చివరి స్థానము లేదా అంతిమ స్థానము అని మనం ఏదైతే అంటున్నామో దానిని గమ్యము అంటున్నాం. ఆ గమ్యాన్ని సాధించాలంటే, ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే ముందుగా వేటిని సాధించాలి? ఉద్దేశాలను సాధించాలి. బిట్ అడుగుతాడు, ఉద్దేశాలను సాధించుకుంటూ పోతే ఏది సాధించబడుతుంది? గమ్యం సాధించబడుతుంది. గమ్యాన్ని సాధించడానికి సోపానాలుగా ఉపయోగపడేది ఏమిటి? ఉద్దేశాలు. ఇప్పుడు చూడండి, ఒక స్టెప్ కిందకి రండి. ఉద్దేశాన్ని సాధించాలంటే వేటిని సాధించాలి? లక్ష్యాలను సాధించాలి. ఈ లక్ష్యాలన్నీ నెరవేరితేనే ఉద్దేశం నెరవేరుతుంది. ఇప్పుడు చూడండి, ఉద్దేశం సాధించాలంటే వేటిని సాధించాలి? లక్ష్యాలను సాధించాలి. లక్ష్యాలను సాధించుకుంటూ పోతే సాధించబడేది ఏమిటి? ఉద్దేశం. కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ మూడిటి మధ్య ఉండేటువంటి సంబంధం ఏమిటి? విద్యా వ్యవస్థలో చేరుకోవాల్సినటువంటి చిట్ట చివరి స్థానాన్ని ఉద్దేశం అంటున్నా. ఆ ఉద్దేశాన్ని సాధించాలంటే అనేక సబ్జెక్టులను సాధించాలి. ఆ ఒక్కొక్క సబ్జెక్టుని ఉద్దేశము అంటున్నా. ఆ ఒక్కొక్క ఉద్దేశాన్ని సాధించాలంటే మళ్ళీ అందులో ఉండేటువంటి ప్రతి పాఠాన్ని మనం సాధించాలి. ఆ ఒక్కొక్క పాఠాన్ని మనము లక్ష్యము అంటున్నాం. ఇప్పుడు చూడండి, ఉద్దేశాన్ని సాధించడానికి సోపానాలు ఏమిటి? ఉద్దేశాన్ని సాధించడానికి సోపానాలు ఏమిటి? లక్ష్యాలు. గమ్యాన్ని సాధించడానికి సోపానాలు ఏమిటి? ఉద్దేశాలు. ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే, అమ్మ ఇది గమ్యం తల్లి, ఈ గమ్యము అనేది, ఈ గమ్యంలో అనేక సబ్జెక్టులు ఉంటాయి. ఈ గమ్యంలో అనేక సబ్జెక్టులు ఉంటాయి. ఆ గమ్యాన్ని గన మనము విడగొడితే, విడదీస్తే ఒక్కొక్క భాగము ఏమైపోయింది? ఒక్కొక్క ఉద్దేశము అయ్యింది. బిట్ అడుగుతాడు, గమ్యం యొక్క విపులీకరణలే, గమ్యం యొక్క విపులీకరణలే ఏమంటున్నాము? ఉద్దేశాలు అంటున్నాం. ఈ ఉద్దేశములో ఒక్క పాఠం ఉంటుందా? అనేక పాఠాలు ఉంటాయా? అనేక పాఠాలు ఉంటాయి. ఈ ఉద్దేశ్యం యొక్క విపులీకరణలే లక్ష్యాలు. జాగ్రత్తగా వినాలి. గమ్యం యొక్క విపులీకరణలే ఉద్దేశాలు, ఉద్దేశం యొక్క విపులీకరణలే లక్ష్యాలు. ఒక్కొక్క లక్ష్యాన్ని సాధించుకుంటూ పోతే సాధించబడేది ఉద్దేశ్యం. ఉద్దేశాలను సాధించుకుంటూ పోతే సాధించబడేది గమ్యం. ఇది వాటి మధ్య ఉండేటువంటి సంబంధం గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడింటిలో గమనించండి, వేటిని సాధించడానికి తక్కువ సమయం పడుతుంది? ఒక్క పాఠాన్ని చెప్పడానికా? ఒక సబ్జెక్ట్ మొత్తాన్ని చెప్పడానికా? అన్ని సబ్జెక్టులు చెప్పడానికా? ఒక్క పాఠం చెప్పడానికి తక్కువ సమయం పడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, తక్కువ కాలంలో సాధించబడేది ఏమిటి? లక్ష్యం. సుదీర్ఘ కాలంలో సాధించబడేది ఏమిటి? గమ్యం. ఆ బిట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే గమ్యాన్ని సాధించడానికి మన ఉద్దేశాలను సాధించాలంటున్నాం కదమ్మా. మరి ఈ ఉద్దేశాలను ఎవరు నిర్ణయిస్తారు అని అడిగితే, ఉద్దేశాలను ఎవరు నిర్ణయిస్తారు? ప్రతి సబ్జెక్టుకి కూడా ఏమి ఉద్దేశాలు ఉండాలి అని ఎవరు నిర్ణయిస్తారు అని అంటే, రాజకీయవేత్తలు, విద్యావేత్తలు నిర్ణయిస్తారు. ఏ సబ్జెక్టుకి ఏమి ఉద్దేశాలు ఉండాలి? ఈ అకాడమిక్ ఇయర్లో మ్యాథ్స్కి సంబంధించి ఏం ఉద్దేశాలను సాధించే విధంగా అందులో విషయాలను పొందుపరచాలి, లేకపోతే సైన్స్కి సంబంధించి ఏం ఉద్దేశాలను సాధించే విధంగా విజ్ఞాన శాస్త్రాన్ని పొందుపరచాలి అనేటువంటి విషయాలను రాజకీయవేత్తలు, విద్యావేత్తలు కలిపి ఆ ప్రతి సబ్జెక్టుకి కూడా ఉద్దేశాలను నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి బిట్టడుగుతాడు, ఉద్దేశాలు ఎవరికి సంబంధించినవి? రాజకీయవేత్తలు, విద్యావేత్తలకు సంబంధించినవి. మరి లక్ష్యాలను ఎవరు నిర్ణయిస్తారు అంటే, అందరం కూడా డైట్ కాలేజీల్లోనూ, బిఎడ్ కాలేజీల్లోనూ మనం టీచింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాం. ప్రతి పాఠాన్ని బోధించడానికి ముందు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఆ లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత తరగతి గదిలోకి వెళ్ళి ఆ లక్ష్యాన్ని సాధించడం జరుగుతుంది. కాబట్టి లక్ష్యం ఎవరికి సంబంధించింది అని అంటే, ఉపాధ్యాయుడికి సంబంధించింది. గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లక్ష్యం ఎవరికి సంబంధించినది? టీచర్, ఉపాధ్యాయుడికి సంబంధించింది. ఉద్దేశాలను ఎవరు నిర్ణయిస్తారు? రాజకీయవేత్తలు, విద్యావేత్తలు నిర్ణయిస్తారు. అత్యంత సంక్షిప్తమైనది ఏమిటి? లక్ష్యం. లక్ష్యం కన్నా సుదీర్ఘమైనది ఏమిటి? ఉద్దేశం. ఉద్దేశం కన్నా మరీ సుదీర్ఘమైనది ఏమిటి? గమ్యం. బిట్ ఈ విధంగా అడిగాడు తల్లి. జాగ్రత్తగా వినండి. ఈ గమ్యాన్ని మనము నేరుగా సాధించడం జరుగుతుందా? సాధించడం లేదు. వేటి ద్వారా సాధించబడుతుంది? అది ఈ ఉద్దేశాలన్నీ సాధిస్తూ పోతే ఇది సాధించబడుతుంది. కాబట్టి గమ్యం అనేది నేరుగా సాధించబడకుండా ఉద్దేశాలు సాధించడం ద్వారానే గమ్యం సాధించబడుతుంది.
పోనీ ఉద్దేశాన్నైనా సరే నేరుగా సాధించడం జరుగుతుందా? లేదు. అందులో ఉండేటువంటి పాఠాలన్నింటినీ బోధించడం ద్వారా ఈ ఉద్దేశం నెరవేరుతుంది. దీనిలో ఉండేటువంటి పాఠాలన్నింటినీ బోధించడం ద్వారా ఈ ఉద్దేశం నెరవేరుతుంది. మీరు గమనించండి, అన్ని సబ్జెక్టుల్లో ఉండేటువంటి లక్ష్యాలన్నీ పూర్తయిపోయిన తర్వాత, అన్ని సబ్జెక్టుల్లో ఉండేటువంటి పాఠాలన్నీ పూర్తయిన తర్వాత ఈ ఉద్దేశాలన్నీ నెరవేరుతాయి. తద్వారా ఈ గమ్యం కూడా సాధించడం జరుగుతుంది. కాబట్టి ఆచరణలో పెట్టేది ఏమిటి? డైరెక్ట్గా మనం ఆచరణలో గమ్యాన్ని పెడుతున్నామా? పెట్టడం లేదు. ఉద్దేశాన్ని నేరుగా ఆచరణలో పెడుతున్నామా? పెట్టడం లేదు. దేనిని మనం ఆచరణలో పెడుతున్నాము అని అడిగితే లక్ష్యాన్ని ఆచరణలో పెడుతున్నాం. బిట్టు అడుగుతాడు తల్లి, ఆచరణకు అనుకూలంగా ఉండేది ఏమిటి? ఆచరణకు అనుకూలంగా ఉండేది ఏమిటి అంటే లక్ష్యము అని మనం ఆన్సర్ చేయాలి. ఆచరణకు అనుకూలంగా ఉండేది ఏమిటి? లక్ష్యం అని ఆన్సర్ చేయాలి. మళ్ళీ ఒక్కసారమ్మ జాగ్రత్తగా వినాలి. సార్, గమ్యం అంటే ఏందో చెప్పారు, ఉద్దేశం అంటే ఏందో తెలిసింది, లక్ష్యం అంటే వాటి మూడిటి మధ్య ఉండేటువంటి తేడాలు తెలిసినాయి. రేపు పొద్దున మమ్మల్ని ఒక సెంటెన్స్ ఇచ్చేసేసి ఆ సెంటెన్సు అది ఉద్దేశమా, గమ్యమా, లక్ష్యమా అని అడుగుతాడు. మరి మనం ఆన్సర్ ఎలా చేయాలి? ఒక సెంటెన్స్ ఇచ్చిన తర్వాత ఆ సెంటెన్స్ని గమ్యమా, ఉద్దేశమా, లక్ష్యమా అని మనం ఎలా గుర్తుపెట్టాలి అని అడిగితే సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా చూడమ్మా, ఇది గమ్యం అంటున్నాం కదా, గమ్యంలో ఒక్క సబ్జెక్టు పేరు ఉంటుందా? అన్ని సబ్జెక్టులు అన్నీ ఉంటాయా దీంట్లో? ఈ ఒక్క సబ్జెక్టే ఉంటుందా? ఈ సబ్జెక్టులు అన్నీ ఉంటాయా దీనిలో అంటే అన్ని సబ్జెక్టులు ఉంటాయి గమ్యంలో. కాబట్టి గమ్యాన్ని గురించి చెప్పేటప్పుడు నేరుగా ఒక సబ్జెక్ట్ పేరు మెన్షన్ చేయకూడదు. కామన్గా ఏం పేరు మెన్షన్ చేయాలి అని అంటే విద్య అనే పదం మెన్షన్ చేయాలి. అలా కాకుండా స్పెసిఫిక్గా ఒక సబ్జెక్ట్ పేరు మెన్షన్ చేస్తే అది ఖచ్చితంగా ఏమవుతుంది అని అంటే ఉద్దేశం అవుతుంది. అలా కాకుండా ఒక పాఠం పేరు మెన్షన్ చేస్తే, స్పెసిఫిక్గా ఒక లెసన్ పేరు మెన్షన్ చేస్తే అదేమవుతుంది? లక్ష్యం అవుతుంది. జాగ్రత్తగా వినాలి. మరి ఒక పాఠం పేరు మెన్షన్ చేస్తేనేమో లక్ష్యం అవుతుంది, ఒక సబ్జెక్టు పేరు మెన్షన్ చేస్తేనేమో ఉద్దేశ్యం అవుతుంది. అలా కాకుండా కామన్గా అన్ని సబ్జెక్టులు ఉండేటువంటి విద్య అనే పదంగా నా మెన్షన్ చేసినట్లయితే అదేమవుతుంది అంటే గమ్యం అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక పాఠం పేరు మెన్షన్ చేస్తే అదేమైంది? లక్ష్యం. ఒక సబ్జెక్టు పేరు మెన్షన్ చేస్తే ఏమవుతుంది? ఉద్దేశ్యం. ఒక కామన్గా విద్య అనే పదం మెన్షన్ చేస్తే ఏమవుతుంది? గమ్యం అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు ఆన్సర్ ట్రై చేయండి. జాగ్రత్తగా వినండి. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా విద్యార్థిలో శాస్త్రీయ వైఖరులను పెంపొందింపజేయడం అనేది. విజ్ఞాన శాస్త్రం ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ వైఖరులను పెంపొందింపచేయడం అనేది ఏమవుతుంది? ఇక్కడ విజ్ఞాన శాస్త్రం ద్వారా అంటున్నాడు. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేది ఒక సబ్జెక్ట్ పేరు కాబట్టి అదేమైంది? ఉద్దేశం అవుతుంది. అలా కాకుండా సాంఘిక శాస్త్ర బోధన ద్వారా విద్యార్థిలో ఉత్తమ పౌరసత్వ లక్షణాలను పెంపొందించేటట్లు చేయడం అనేది ఏమవుతుంది? సాంఘిక శాస్త్ర బోధన ద్వారా అంటున్నాడు. అక్కడ కూడా సబ్జెక్టు పేరు మెన్షన్ చేయడం జరిగింది, అది కూడా ఏమవుతుంది? ఉద్దేశ్యం అవుతుంది. అలా కాకుండా రాజ్యాంగం అనే పాఠం ద్వారా విద్యార్థికి ప్రాథమిక హక్కులను గురించి అవగాహన పరచడం అనేది. ఇక్కడ మీరు గమనించండి, పాఠం పేరు మెన్షన్ చేయడం జరిగిందా, సబ్జెక్ట్ పేరు మెన్షన్ చేయడం జరిగిందా? పాఠం పేరు మెన్షన్ చేశాము, రాజ్యాంగము అనే పాఠ్యాంశ బోధన ద్వారా అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? పాఠం పేరు మెన్షన్ చేస్తే లక్ష్యం అవుతుంది. లేదు, త్రిభుజం అనే పాఠం ద్వారా విద్యార్థికి త్రిభుజ వైశాల్యాన్ని లెక్క కట్టడం అనేది అవగాహన పరచడం ఏమవుతుంది? అది కూడా పాఠం పేరు మెన్షన్ చేశాం కాబట్టి లక్ష్యం అవుతుంది. అలా కాకుండా నీరు అనే పాఠ్యాంశ బోధన ద్వారా విద్యార్థికి నీటి వనరులను గురించి అవగాహన పరచడం అనేది ఏమవుతుంది? వెరీ గుడ్. నీరు అనే పాఠం అంటున్నాం కాబట్టి అది కూడా లక్ష్యం అవుతుంది. అలా కాకుండా గణిత శాస్త్ర బోధన ద్వారా విద్యార్థిలో తార్కిక ఆలోచనా శక్తిని పెంపొందింప చేయడం అనేది ఏమవుతుంది? ఇక్కడ గణిత శాస్త్ర బోధన ద్వారా అంటున్నాం, సబ్జెక్ట్ పేరు మెన్షన్ చేసాం, అదేమైంది? ఉద్దేశ్యం ఉంది.
సార్ అది కాదు సార్, ఇప్పుడు గమ్యాన్ని ఎలా గుర్తుపట్టాలో చెప్పండి. ఇవి రెండు మాకు ఓకే సార్. సబ్జెక్ట్ పేరు మెన్షన్ చేస్తేనేమో అది ఉద్దేశం అంటున్నాం, పాఠం పేరు మెన్షన్ చేస్తేనేమో అది లక్ష్యం అంటున్నాం. మరి గమ్యాన్ని మనం ఎలా గుర్తుపెట్టాలి? గమ్యము అంటే గమ్యంలో ఒక సబ్జెక్ట్ ఉంటుందా, అనేక సబ్జెక్టులు ఉంటాయా నేర్చుకున్నాము అని అడిగితే అన్ని సబ్జెక్టులు ఉంటాయి అంటున్నాం. విద్య ద్వారా విద్యార్థిని సమగ్ర మూర్తిమత్వం కలిగిన వ్యక్తిగా తయారు చేయడం అనేది మనం నేర్చుకున్నాం. ప్రస్తుతం మన కళ్ళ ముందు ఉండేటువంటి గమ్యం ఏమిటి అని అంటే విద్యార్థిని సమగ్ర మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తిగా తయారు చేయగలగడం. అది ప్రస్తుతం మన కళ్ళ ముందు ఉండేటువంటి గమ్యం. దేని ద్వారా సాధించాలనుకుంటున్నాం సమగ్ర మూర్తిమత్వాన్ని? విద్య ద్వారా అంటున్నా. మరి సమగ్ర మూర్తిమత్వం అనేది ఒక సబ్జెక్టు ద్వారా వస్తుందా, విద్య అంటే అన్ని సబ్జెక్టుల ద్వారా వస్తాయా అని అడిగితే కామన్గా విద్య అనే పదం మెన్షన్ చేయడం జరుగుతుంది. అది గమ్యం అవుతుంది. ఆల్రెడీ మనం గమ్యం అని చెప్పేశాం. ఇంకొక మాట జాగ్రత్తగా వినండి. విద్య ద్వారా మోక్షాన్ని సాధించడం అనేది ఏమవుతుంది అని అడిగితే గమ్యం అవుతుంది. ఎందుకని చెప్పండి? విద్య ద్వారా మోక్షాన్ని సాధించడం. ఇక్కడ విద్య అనే పదం వాడాము, స్పెసిఫిక్గా ఒక సబ్జెక్ట్ పేరు కానీ ఒక పాఠం పేరు కానీ మెన్షన్ చేయడం లేదు. కాబట్టి విద్య ద్వారా మోక్షాన్ని సాధించడం అనేది కూడా ఏమవుతుంది అని అంటే గమ్యం అవుతుంది. విద్య ద్వారా మోక్షాన్ని సాధించడం అనేది ఎక్కడ ఉంది మనకు ఆ మాట అంటే ఉపనిషత్తుల్లో ఉంటుంది. ఎక్కడుందో మా మాట మనకి? ఉపనిషత్తుల్లో ఉంది. మరి ప్రస్తుతం మన కళ్ళ ముందు ఉండేటువంటి గమ్యం విద్యార్థిని సమగ్ర మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తిగా తయారు చేయడం అని చెప్పాం కదమ్మా. మరి ఈ మాట ఎవరు చెప్పారయ్యానంటే రెడిన్ అనేటువంటి విద్యావేత్త తెలియజేశాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రెడీ చేయమన్నాడు, విద్యార్థిని రెడీ చేయమన్నాడు. ఎలా రెడీ చేయమన్నాడు? సమగ్ర మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తిగా తయారు చేయమని చెప్పాడు. చెప్పినటువంటి విద్యావేత్త సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రెడిన్ అనేటువంటి విద్యావేత్త. ఇది మనము గమ్యాన్ని, ఉద్దేశము, లక్ష్యానికి సంబంధించినటువంటి వాట్ ఈజ్ వాట్ అనేటువంటి డిఫరెన్స్. పోనీ ఒక సెంటెన్స్ ఇచ్చిన తర్వాత మనం అది గమ్యమా, ఉద్దేశమా, లక్ష్యమా అని మనం ఎలా గుర్తుపెట్టాలో కూడా మనం తెలుసుకున్నాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఉద్దేశాలు ఎవరికి సంబంధించినవి? రాజకీయవేత్తలు, విద్యావేత్తలు నిర్ణయిస్తారు. లక్ష్యం ఎవరు నిర్ణయించుకుంటారు? ఉపాధ్యాయుడు నిర్ణయించుకుంటాడు. మరి ఉపాధ్యాయుడు లక్ష్యాన్ని ఎప్పుడు నిర్ణయించుకుంటాడు? ప్రతి బిట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. లక్ష్యాన్ని ఉపాధ్యాయుడు నిర్ణయించుకుంటాడు అంటున్నాం కదమ్మా. ఎప్పుడు నిర్ణయించుకుంటాడు అని అంటే పాఠ్యాంశ బోధనకు ముందు నిర్ణయించుకుంటాడు. పాఠ్యాంశ బోధనకు ముందు నిర్ణయించుకునేది ఏమిటి? పాఠ్యాంశ బోధనకు ముందు నిర్ణయించుకుంటాడు లక్ష్యాన్ని. ఎవరు నిర్ణయించుకుంటారు? టీచర్. కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక సబ్జెక్టుకు ముందు నిర్ణయించుకునేదైతేనేమో ఉద్దేశం, ఒక పాఠ్యాంశ బోధనకు ముందు నిర్ణయించుకునేదైతేనేమో లక్ష్యం. లక్ష్యాన్ని ఎవరు నిర్ణయించుకుంటున్నాడు? ఉపాధ్యాయుడు నిర్ణయించుకుంటున్నాడు. ఆచరణకు అనుకూలంగా ఉండేది ఏమిటి? దేన్ని మనం ఆచరణలో పెడుతున్నాం? నేరుగా లక్ష్యాన్ని ఆచరణలో పెడుతున్నాం. కాబట్టి ఆచరణకు అనుకూలంగా ఉండేది ఏమిటి? లక్ష్యం. ఇంకా డెప్త్గా వెళ్తే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు? జాగ్రత్తగా వినండమ్మా. ఒక సబ్జెక్టుకు ఉండేదాన్ని మనం ఉద్దేశం అంటున్నాం కదా. మరి ఆ సబ్జెక్టుకు ఉద్దేశాలను మనము రాజకీయవేత్తలు, విద్యావేత్తలు నిర్ణయిస్తారు అని చెప్పుకున్నాం కదా. మరి ఆ ఉద్దేశాలు నిర్ణయించుకున్న తర్వాత జాగ్రత్త వినండి. ఉద్దేశాలు నిర్ణయించిన తర్వాత మ్యాథ్స్లో ఫస్ట్ పాఠం త్రిభుజం అని అనుకుందాం, రెండో పాఠం వృత్తం అని అనుకుందాం, మూడో పాఠం చతురస్రం అని అనుకుందాం. మరి పాఠానికి దేన్ని నిర్ణయించుకుంటాం? మనము లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాం. పాఠ్యాంశ బోధనకు ముందు నిర్ణయించుకుంటాం. పాఠ్యాంశ బోధనకు ముందు మనం లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఈ పాఠాన్ని త్రిభుజానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాం. మరి రెండో పాఠం ఏంటి? వృత్తం. వృత్తానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాం. ఇప్పుడు మీరు గమనించాలి, మొదటి పాఠం చెప్పేటప్పుడు త్రిభుజానికి సంబంధించిన లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం. రెండో పాఠం చెప్పేటప్పుడు వృత్తానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం. పాఠానికి మనం నిర్ణయించుకునేటువంటి లక్ష్యం మారిందా, మారలేదా?
మారింది. ప్రతి పాఠానికి సంబంధించి మనం నిర్ణయించుకునేటువంటి లక్ష్యాలు మారుతాయి. బిట్టు అడుగుతాడు తల్లి, బోధించే విషయాన్ని బట్టి మారేది ఏమిటి? లక్ష్యం. బోధించే విషయాన్ని బట్టి మారేది ఏమిటి? లక్ష్యం. తల్లి గుర్తుపెట్టుకోండి. మరి మొదటి పాఠం చెప్పేటప్పుడు ఒక లక్ష్యము, రెండో పాఠం చెప్పేటప్పుడు మరొక లక్ష్యం ఉంది కదమ్మా. మరి ఈ పాఠాలు మారే కొద్దీ మనం నిర్ణయించుకునే లక్ష్యాలు మారుతాయి, కానీ ఈ సబ్జెక్ట్కి నిర్ణయించబడినటువంటి ఉద్దేశం మారుతుందా? మారదు. ఈ పాఠం చెప్పినా ఈ ఉద్దేశాన్ని సాధించడానికి, ఈ పాఠం చెప్పినా ఈ ఉద్దేశాన్ని సాధించడానికి, ఈ పాఠం చెప్పినా కూడా ఈ ఉద్దేశాన్ని సాధించడానికి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బోధించే విషయాన్ని బట్టి మారేది లక్ష్యము, బోధించే విషయాన్ని బట్టి మారకుండా ఉండేది ఏమిటి అని అంటే ఉద్దేశం. కాబట్టి ఉద్దేశాలను ఏమని పేరుతో పిలుస్తామయ్యానంటే సార్వత్రికాలు అంటున్నాం. జాగ్రత్తగా వినాలి. సార్వత్రికాలు అని మనం వేటిని పిలుస్తున్నాం? ఉద్దేశాలను పిలుస్తున్నాం. మరి బోధించే విషయాన్ని బట్టి మారేది ఏమిటి? లక్ష్యాలు. బోధించే విషయాన్ని బట్టి మారకుండా స్థిరంగా ఉండేది ఏమిటి? ఉద్దేశాలు. అందుకని మనము ఉద్దేశాలని మరొక పేరుతో ఏం పేరుతో పిలుస్తున్నాం? సార్వత్రికాలు అని కూడా పిలుస్తున్నాం. ఇంతకీ సార్వత్రికాలు అంటే అర్థం ఏంటి? సార్వత్రికాలు అంటే అర్థం ఏమిటి అంటే బోధించే విషయాన్ని బట్టి మారకుండా స్థిరంగా ఉండేది అని అర్థం. ఓకేమ్మా. బోధించే విషయాన్ని బట్టి మారకుండా స్థిరంగా ఉండేది ఏమిటి? ఉద్దేశం. కాబట్టి ఉద్దేశాలు అనేవి సార్వత్రికాలుగా మనము పిలవడం జరుగుతుంది. ఇంకొంచెం డెప్త్గా వెళ్తే, ఇంకొంచెం జాగ్రత్తగా వెళ్తే, గమ్యం యొక్క విపులీకరణలు ఉద్దేశాలు, ఉద్దేశాలకు విపులీకరణలు లక్ష్యాలు. లక్ష్యాల యొక్క విపులీకరణలు ఏమిటి అంటే లక్ష్యాల తర్వాత వచ్చేటువంటి పదము స్పష్టీకరణలు అనేటువంటి పదాన్ని మనము నేర్చుకోబోతున్నాం. ఈ సెషన్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని కంజంక్షన్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో కంజంక్షన్ అనేది ఒక జాయినింగ్ వర్డ్. 2 వర్డ్స్ను కానీ 2 సెంటెన్సెస్ను లేదా 2 క్లాజెస్ లేదా 2 ఫ్రేజెస్ను కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అందుకే ఇది కనెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం జాయినింగ్ వర్డ్ అని కూడా అంటూ ఉంటాం కంజంక్షన్ని. సో జనరల్గా ఈ కంజంక్షన్స్లో ఉన్నటువంటి టైప్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కంజంక్షన్స్లో మనకు సబార్డినేట్ కంజంక్షన్స్, అలాగే కోఆర్డినేట్ కంజంక్షన్స్, అలాగే కోరిలేటివ్ కంజంక్షన్స్. ఇలా కంజంక్షన్స్ మనం 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. సో సబార్డినేట్ కంజంక్షన్స్, కోఆర్డినేట్ కంజంక్షన్స్ మరియు కోరిలేటివ్ కంజంక్షన్స్. వీటిలో ఫస్ట్ మనం సబార్డినేట్ కంజంక్షన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే 2 అన్ఈక్వల్ ర్యాంక్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి ఈ యొక్క సబార్డినేట్ కంజంక్షన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం మనం. సో ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ మనకు ఎన్ని టైప్స్లో ఉన్నాయి, సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ని మనం 9 టైప్స్గా మనం వీటిని వర్గీకరించవచ్చు. ఈ 9 టైప్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఫస్ట్ వన్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ మేనర్. సో సెకండ్ వన్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ రిజల్ట్. థర్డ్ వన్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ purpose. Fourth one subordinate conjunctions of condition. Next fifth one subordinate conjunctions of reason. Sixth one subordinate conjunctions of place. Seventh one subordinate conjunctions of
కంపారిజన్. నెక్స్ట్ 8th వన్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ టైమ్. సో 9th వన్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ సపోజిషన్ ఆర్ కాంట్రాస్ట్. ఇలా మనం సబార్డినేట్ కంజంక్షన్స్ని 9 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. సో ఒకటి సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ మేనర్, నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ రిజల్ట్, నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ పర్పస్, నెక్స్ట్ వన్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ కండిషన్, నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ రీజన్, నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ ప్లేస్, సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ కంపారిజన్, సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ టైమ్, సో సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ సపోజిషన్ ఆర్ కాంట్రాస్ట్. ఇలా మనం 9 టైప్స్గా సబార్డినేట్ కంజంక్షన్స్ను డివైడ్ చేస్తాం. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సబార్డినేట్ కంజంక్షన్ని ఐడెంటిఫై చేయమని అడుగుతూ ఉంటారు. మనకు 4 కంజంక్షన్స్ ఇచ్చి సో చూస్ ద సబార్డినేట్ కంజంక్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇస్తుంటారు. సో చూస్ ద కోఆర్డినేట్ కంజంక్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇస్తూ ఉంటారు. కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్స్ వీటిపైన మనకు క్లారిటీ ఉండాలి. ఇందులో సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ మేనర్లో ఏమేమి ఉంటాయంటే మనకు యాజ్, యాజ్ ఇఫ్, యాజ్ దో, ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ మేనర్లో ఉంటాయి ఈ కంజంక్షన్స్. అదేవిధంగా ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ రిజల్ట్లో ఉన్నటువంటి కంజంక్షన్స్ ఏంటంటే ఇందులో దట్ అనేటటువంటి కంజంక్షన్ ఉంటుంది. ఈ దట్ అనేది రిజల్ట్ను తెలియజేసేటప్పుడు దట్, దానికి ముందు సో లేదా అక్కడ సచ్ అనే పదాలు వస్తాయి. అంటే అది సో డాష్ దట్ లేదా సచ్ డాష్ దట్ రూపంలో ఉంటుంది. అలా దట్టుకు ముందు సో లేదా సచ్ అనే పదాలు వస్తే అక్కడ వచ్చినటువంటి దట్ అనేది రిజల్ట్ని తెలియజేస్తుంది. అలాగే సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ పర్పస్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ పర్పస్లో మనకు ఇన్ ఆర్డర్ దట్, లెస్ట్, సో దట్, దట్ ఇలాంటి కంజంక్షన్స్ మనకు పర్పస్లో ఉంటాయి. నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ కండిషన్కు సంబంధించినటువంటి కంజంక్షన్స్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ కండిషన్లో ఇఫ్, అన్లెస్, ఇఫ్, అన్లెస్ అనేటటువంటి కంజంక్షన్స్ ఉంటాయి. ఇఫ్, అన్లెస్. అలాగే సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ రీజన్కు సంబంధించినటువంటి కంజంక్షన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రీజన్లో యాజ్, బికాస్, సిన్స్ ఈ కంజంక్షన్స్ని మనం సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ రీజన్లో మనం గమనించవచ్చు. అలాగే సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ ప్లేస్కి సంబంధించినటువంటి కంజంక్షన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లేస్కి సంబంధించినటువంటి కంజంక్షన్స్లో వేర్, వేరెవర్, ఎవ్రీవేర్ ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ ప్లేస్లో ఉంటాయి. అలాగే సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ కంపారిజన్లో మనకి ఏ కంజంక్షన్స్ ఉంటాయంటే కంపారిజన్లో యాజ్, దాన్ అనేటటువంటి కంజంక్షన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ టైం విషయానికి వస్తే ఈ టైంకు సంబంధించినటువంటి కంజంక్షన్స్లో సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ టైం వీటి యొక్క విషయానికి వస్తే ఇందులో వెన్, వైల్, ఆఫ్టర్, బిఫోర్, టిల్, అంటిల్, యాజ్ సూన్ యాజ్ లాంగ్ యాజ్ ఇలాంటి కంజంక్షన్స్ని మనం సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ టైంలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ కాంట్రాస్ట్లో వీటిలో మనం దో, ఆల్దో, ఈవెన్ దో, ఆల్దో, ఈవెన్ దో ఈ కంజంక్షన్స్ని మనం సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ సపోజిషన్ ఆర్ కాంట్రాస్ట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మేనర్కి సంబంధించి యాజ్, యాజ్ ఇఫ్, యాజ్ దో అనే కంజంక్షన్స్ ఉంటాయి. సో రిజల్ట్కి సంబంధించి దట్ అనే కంజంక్షన్ ఉంటుంది. పర్పస్కి సంబంధించి ఇన్ ఆర్డర్ దట్, లెస్ట్, సో దట్, దట్ అనే కంజంక్షన్స్ ఉంటాయి. అలాగే కండిషన్కి సంబంధించి ఇఫ్ లేదా అన్లెస్ అనే కంజంక్షన్స్ ఉంటాయి. సో రీజన్కి సంబంధించి యాజ్, బికాస్, సిన్స్. సో ప్లేస్కి సంబంధించి వేర్, వేరెవర్, ఎవ్రీవేర్. కంపారిజన్లో యాజ్, దాన్ అనే కంజంక్షన్స్ ఉంటాయి. సో టైంకి సంబంధించి మనకు వెన్, వైల్, ఆఫ్టర్, బిఫోర్, అలాగే మనం టిల్, అంటిల్, యాజ్ సూన్ యాజ్ లాంగ్ యాజ్ ఇలాంటి కంజంక్షన్స్ని మనం
టైంలో అబ్జర్వ్ చేయొచ్చు. సో సపోజిషన్ లేదా కాంట్రాస్ట్కి సంబంధించి ఇందులో మనం దో, ఆల్దో, ఈవెన్ దో అనేటటువంటి కంజంక్షన్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇది మనకు సబార్డినేట్ కంజంక్షన్స్. రైట్, నెక్స్ట్ ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ యొక్క మనం కొన్ని ఎగ్జాంపుల్స్ను అబ్జర్వ్ చేసినట్లయితే, రాజు డిడ్ ద వర్క్, రాజు డిడ్ ద వర్క్ యాజ్ ఐ అడ్వైజ్డ్ హిమ్. నేను ఎలా అయితే రాజుకు చెప్పానో చేయమని అలాగే రాజు వర్క్ చేశాడు. సో రాజు డిడ్ ద వర్క్ యాజ్ ఐ అడ్వైజ్డ్ హిమ్. నేను అడ్వైజ్ చేసినట్లుగానే రాజు వర్క్ చేశాడు. రాజు ఎలా వర్క్ చేశాడు? రాజు డిడ్ ద వర్క్ హౌ, యాజ్ ఐ అడ్వైజ్డ్ హిమ్. అందుకే దీన్ని మనం సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ మేనర్ అంటాం. షీ బిహేవ్స్ యాజ్ దో షీ న్యూ ఎవ్రీథింగ్, షీ న్యూ ఎవ్రీథింగ్. తను ఎలా బిహేవ్ చేస్తుంది అంటే తను అంత నాకు తెలుసు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. సో తను ఎలా బిహేవ్ చేస్తుంది? నాకు అంతా తెలుసు అన్నట్లుగా. ఓకే, సో ఇలా మనకు షీ బిహేవ్స్ హౌ అని క్వశ్చన్ చేసినప్పుడు యాజ్ దో షీ న్యూ ఎవ్రీథింగ్ అనేది మనకు ఆన్సర్గా వస్తుంది కదా. అందుకు ఆ యాజ్ దోను మనం ఏమంటామంటే సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ మేనర్ అంటాం. సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ మేనర్. అలాగే హరి ఈజ్ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. సో హరి ఈజ్ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్, దట్ హీ కెనాట్ వాక్. అతను నడవలేకున్నాడు. హరి ఎందుకు నడవలేకున్నాడు? హరి చాలా వీక్గా ఉన్నాడు కాబట్టి తను నడవలేకున్నాడు. హరి వీక్గా ఉన్నాడు కాబట్టి తను నడవలేకున్నాడు. ఓకే, సో హరి ఈజ్ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. మనకి ఇక్కడ ఎందుకు అతను నడవలేకున్నాడు? అతను చాలా వీక్గా ఉన్నాడు కాబట్టి నడవలేకున్నాడు. అలా ఇది రిజల్ట్ని తెలియజేస్తుంది కాబట్టి, ఇలా వీక్గా ఉన్నాడు కాబట్టి దాని కారణంగా అతను నడవలేకున్నాడు అనే రిజల్ట్ని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ రిజల్ట్ అంటాం. అలా దట్ అనేది రిజల్ట్ని తెలియజేసేటప్పుడు దట్టుకు ముందు సో లేదా సచ్ అనే పదాలు వస్తాయి. సో లేదా సచ్, ఈ పదాలను మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో అలాగే ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ పర్పస్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో లిస్ట్తో వచ్చేటటువంటి సెంటెన్స్ మనకు జనరల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గో ఫాస్ట్ అంటాం. గో ఫాస్ట్ అంటే ఫాస్ట్గా వెళ్ళు, గో ఫాస్ట్. లెస్ట్ యూ షుడ్ మిస్ ద బస్, యూ షుడ్ మిస్ ద బస్. సో గో ఫాస్ట్ లెస్ట్ యూ షుడ్ మిస్ ద బస్. నువ్వు ఫాస్ట్గా వెళ్ళు, లేదంటే బస్సును మిస్ అవుతావు. సో బస్సును మిస్ కాకూడదంటే నీవు ఫాస్ట్గా వెళ్ళాలి. ఇలా మనకు పర్పస్ను తెలియజేసేటప్పుడు లెస్ట్ తర్వాత షుడ్ను యూజ్ చేసినట్లయితే, లిస్ట్ తర్వాత షుడ్ను యూజ్ చేసినట్లయితే అది నెగిటివ్ పర్పస్ను తెలియజేస్తుంది. ఓకే, అలాగే బాగా ఇప్పుడు నీవు బాగా చదివినట్లయితే అంటాం చూడు, ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ యూ వర్క్ హార్డ్, నీవు బాగా చదివినట్లయితే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, నీకు మంచి స్కోర్ వస్తుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో నీకు మంచి స్కోర్ రావాలి అంటే నువ్వు బాగా హార్డ్ వర్క్ చేయాలి. కాబట్టి ఇది కండిషన్ తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఇఫ్ను సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ కండిషన్ అంటాం. సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ కండిషన్. అలాగే హీ కాంట్ గో టు స్కూల్, హీ కాంట్ గో టు స్కూల్. అతను స్కూల్కి వెళ్ళలేదు. మరి ఎందుకు వెళ్ళలేదు అనేది మనం అబ్జర్వ్ చేస్తే యాజ్ he is suffering from fever, as he is suffering from fever. So he can't go to school as he is suffering from fever. అతను
ఫీవర్తో సఫర్ అవుతూ ఉన్న కారణంగా అతను స్కూల్కి వెళ్ళలేదు. అతను స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అంటే ఫీవర్తో సఫర్ అవుతున్నాడు కాబట్టి. ఇలా ఇది రీజన్ తెలియజేస్తుంది కాబట్టి ఈ యాజ్ అనే కంజంక్షన్ని మనం సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ రీజన్ అంటాం. సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ రీజన్. వైల్ ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఐ మెట్ మై ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్ను కలిశాను. మా ఫ్రెండ్ని ఎప్పుడు కలిశాను? ఎప్పుడైతే నేను స్కూల్కి వెళ్తూ ఉన్నానో అప్పుడు కలిశాను, ఆ టైంలో కలిశాను. నేను స్కూల్కి వెళ్తూ ఉన్నటువంటి ఆ టైంలో. అందుకు ఈ వైల్ ఏమంటామంటే మనం సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ టైం అని అంటాం. సో ఇలా మనకు సబార్డినేట్ కంజంక్షన్స్లో మనకు ఏవైనా 2 సెంటెన్సెస్ని ఇచ్చి వాటి ఆ రెండింటిని కనెక్ట్ చేయడానికి యూస్ చేయాల్సినటువంటి కనెక్టర్ని, కంజంక్షన్ని ఐడెంటిఫై చేయమని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంజంక్షన్స్ పైన మనం పట్టు సంపాదించాలి. నెక్స్ట్ అలాగే మనం కోఆర్డినేట్ కంజంక్షన్స్ విషయానికి వస్తే, ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే 2 ఈక్వల్ ర్యాంక్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి మనం ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో 2 ఈక్వల్ ర్యాంక్స్లో ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి మనం కోఆర్డినేట్ కంజంక్షన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ మనకి ఎన్ని రకాలుగా ఉంటాయంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఇవి 4 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు వీటిని. అవి ఫస్ట్ వన్ క్యుములేటివ్ కంజంక్షన్స్. సెకండ్ వన్ అడ్వర్జేటివ్ కంజంక్షన్స్. థర్డ్ వన్ ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్. ఫోర్త్ వన్ ఇల్లేటివ్ కంజంక్షన్స్. ఇందులో క్యుములేటివ్ కంజంక్షన్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ను మరొక స్టేట్మెంట్తో కనెక్ట్ చేయడానికి మనం ఈ క్యుములేటివ్ కంజంక్షన్స్ను యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఈ క్యుములేటివ్ కంజంక్షన్స్లో ఎలాంటి కంజంక్షన్స్ ఉంటాయని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్యుములేటివ్ కంజంక్షన్స్లో అండ్, యాజ్ వెల్ యాజ్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఈ కంజంక్షన్స్ని మనం క్యుములేటివ్ కంజంక్షన్స్లో యూజ్ చేయవచ్చు, అబ్జర్వ్ చేయవచ్చు. అండ్, యాజ్ వెల్ యాజ్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. అలాగే ఈ అడ్వర్జేటివ్ కంజంక్షన్స్ ఏంటంటే ఒక పాజిటివ్ సెంటెన్స్ని మరొక నెగటివ్ సెంటెన్స్తో కనెక్ట్ చేయడానికి ఉపయోగించే కంజంక్షన్స్ని మనం అడ్వర్జేటివ్ కంజంక్షన్స్ అంటాం. సో ఇందులో మనం ఎలాంటి కంజంక్షన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు అంటే అడ్వర్జేటివ్ కంజంక్షన్స్లో బట్, ఎట్, స్టిల్, నెవర్త్లెస్ ఇలాంటి కంజంక్షన్స్ని మనం అడ్వర్జేటివ్ కంజంక్షన్స్లో యూజ్ చేయవచ్చు. బట్, ఎట్, స్టిల్, నెవర్త్లెస్. అలాగే ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్ యొక్క విషయానికి వస్తే ఈ ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్ ఏంటంటే మనకి ఏవైనా రెండిటి మధ్య మనకు ఆల్టర్నేషన్ను తెలియజేయడానికి ఉపయోగించే కంజంక్షన్స్ని మనం ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్ అని అంటాం. ఇందులో ఏ కంజంక్షన్స్ వస్తాయంటే ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్లో ఎయిదర్ ఆర్, నైదర్ నర్, ఆర్, అదర్వైజ్, ఎయిదర్ ఆర్, నైదర్ నర్, ఆర్, అదర్వైజ్ ఇలాంటి కంజంక్షన్స్ని మనం ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్లో మనం గమనించవచ్చు. అలాగే ఇల్లేటివ్ కంజంక్షన్స్. ఈ ఇల్లేటివ్ కంజంక్షన్స్ ఏంటంటే మనం రీజన్, రిజల్ట్ను తెలియజేసేటటువంటి 2 సెంటెన్సెస్ని కనెక్ట్ చేసేటప్పుడు ఈ ఇల్లేటివ్ కంజంక్షన్స్ని ఉపయోగిస్తాం. సో ఇల్లేటివ్ కంజంక్షన్స్లో మనకి ఏమేమి కంజంక్షన్స్ వస్తాయంటే సో, దేర్ ఫోర్, హెన్స్, ఫార్ ఇలాంటి కంజంక్షన్స్ మనం ఇల్లేటివ్ కంజంక్షన్స్లో గమనించవచ్చు.
మరి వీటి నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎలాంటి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్గా మనకు సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సురేష్ వర్క్డ్ హార్డ్. సురేష్ వర్క్డ్ హార్డ్ డాష్ he could not get good marks. He could not get good marks. సో ఇక్కడ సురేష్ వర్క్డ్ హార్డ్, హీ కుడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్ అని ఉంది. హీ కుడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. ఇక్కడ సురేష్ వర్క్డ్ హార్డ్ కదా, సురేష్ వర్క్డ్ హార్డ్. ఇక్కడ సురేష్ వర్క్డ్ హార్డ్ కాబట్టి సురేష్ హార్డ్ వర్క్ చేశాడు. హీ కుడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్, కానీ మంచి స్కోర్ రాలా. సో అతని ప్రయత్నం మంచిగానే ఉంది, కానీ అతనికి మంచి స్కోర్ రాలేదు కదా. సో ఒకటి పాజిటివ్, మరొకటి నెగిటివ్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు అలా కాంట్రాస్ట్ని తెలియజేసేటప్పుడు ఆ రెండు సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి మనం ఎలాంటి కంజంక్షన్స్ని ఉపయోగిస్తాం? జనరల్గా ఇప్పుడు మనం ఇక్కడ అడ్వర్జేటివ్ కంజంక్షన్స్ ఉన్నాయి కదా మనకు. ఆ అడ్వర్జేటివ్ కంజంక్షన్స్లో మనం దేనైనా తీసుకొని దీన్ని ఫిల్ చేయొచ్చు. సో ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్తో కనెక్ట్ చేయడానికి అడ్వర్జేటివ్ కంజంక్షన్ ఉపయోగిస్తాం. ఇక్కడ చూస్తే మనం అడ్వర్జేటివ్ కంజంక్షన్ బట్ని యూజ్ చేయొచ్చు. చూడు, సురేష్ వర్క్ హార్డ్ బట్ హీ కుడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. వాడు హార్డ్ వర్క్ చేశాడు కానీ మంచి స్కోర్ రాలేదు. సో ఏంటిది? అడ్వర్జేటివ్ కంజంక్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ అలాగే ఎయిదర్ రాజు ఆర్ రవి has taken my purse. Either Raju or Ravi has taken my purse. సో ఇక్కడ either Raju or Ravi has taken my purse అని ఉంది కదా. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే either or అనేది చూడండి. సో ఒక సెంటెన్స్లో either అని వచ్చింది అంటే తప్పనిసరిగా ఆ రావాల్సినటువంటి కంజంక్షన్ ఏంటంటే ఆర్. నా పెన్ను రాజు అయినా తీసుకుంటాడు లేదా రవి అయినా తీసుకుంటాడు. ఒకవేళ ఇక్కడ నైదర్ను యూజ్ చేస్తారనుకో, నైదర్, అప్పుడు నైదర్ రాజు ఆర్ రవి అని అనకూడదు. ఇక్కడ నైదర్ కదా వచ్చింది. నైదర్ వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ రాకూడదు. నైదర్ వచ్చినప్పుడు ఏం రావాలి? నర్ రావాలి. అట్లా వీటి మీద మనకు బిట్ రావడం జరుగుద్ది. అలాగే మనం వర్బ్ దగ్గర కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎయిదర్ ఆర్తో కానీ నైదర్ నర్తో కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కానీ ఇలా కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనకు అక్కడ వర్బ్కు ముందు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో డాష్కు ముందు ఆ నియరెస్ట్ సబ్జెక్ట్ను బట్టి మనం వర్బ్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అదేవిధంగా ఇల్లేటివ్ కంజంక్షన్స్ నుంచి మనకు బిట్స్ ఎలా రావడానికి అవకాశం ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే హీ వెంట్ ఫాస్ట్. అతను ఫాస్ట్గా వెళ్ళాడు. హీ వెంట్ ఫాస్ట్. హీ కాట్ ద బస్. అతను బస్సుని క్యాచ్ చేశాడు. హీ కాట్ ద బస్. హీ వెంట్ ఫాస్ట్. సో అతను ఎందుకు బస్సుని క్యాచ్ చేశాడు? ఫాస్ట్కి వెళ్ళాడు కాబట్టి ఏం చేస్తాడు మరి? బస్సుని క్యాచ్ చేయగలిగాడు కాబట్టి హీ వెంట్ ఫాస్ట్ అనేది ఇది రీజన్. హీ కాట్ ద బస్ అనేది దాని యొక్క రిజల్ట్. అలా రిజల్ట్ను తెలియజేసేటప్పుడు మనం అక్కడ ఇల్లేటివ్ కంజంక్షన్స్ను ఉపయోగిస్తుంటాం. కాబట్టి హీ వెంట్ ఫాస్ట్, సో హీ కాట్ ద బస్. సో హీ కాట్ ద బస్. మనం ఇలా కోఆర్డినేట్ కంజంక్షన్స్ని యూజ్ చేయవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంజంక్షన్స్లో నెక్స్ట్ వన్ ఏంటంటే కోరిలేటివ్ కంజంక్షన్స్. ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ని ఏమంటామంటే వీటిని పెయిర్ కంజంక్షన్స్ అంటాం. పెయిర్ కంజంక్షన్స్ అంటే జతలుగా ఉపయోగించేటటువంటి కంజంక్షన్స్నే మనం పెయిర్ కంజంక్షన్స్ అంటాం. ఇందులో ఈ పెయిర్ కంజంక్షన్స్లో ఏమేమి వస్తాయంటే బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఐదర్ ఆర్, నైదర్ నర్, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, నో సూనర్ దాన్, ఇలాంటి కంజంక్షన్స్ ఉంటాయి మనకు కోరిలేటివ్ కంజంక్షన్స్లో. సో వీటి నుంచి మనకు బిట్స్ ఎలా ఇస్తారంటే
ఇప్పుడు ఒక సెంటెన్స్లో నైదర్ వచ్చిందనుకో, దానికి పెయిర్ ఏంటి? నర్. ఐదర్ వస్తే ఏంటి? ఆర్. నాట్ ఓన్లీ వస్తే ఏంటి? పెయిర్. బట్ ఆల్సో బోత్ వస్తే అండ్, హార్డ్లీ వస్తే వెన్, స్కార్స్లీ వస్తే వెన్, నో సూనర్ వస్తే దాన్. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే, నో సూనర్ డిడ్ హీ రైట్ ద ఎగ్జామ్, నో సూనర్ డిడ్ హీ రైట్ ద ఎగ్జామ్ డాష్ హీ వెంట్ హోమ్ అని ఇస్తారు. ఇలా ఇచ్చేసి అక్కడ వెన్, దెన్, దాన్, యాస్ ఇలాంటి కంజంక్షన్స్ ఇస్తారు. ఇక్కడ నో సూనర్ వచ్చింది అంటే నో సూనర్తో రావాల్సింది ఏంటి? నో సూనర్తో దాన్ రావాలి. నో సూనర్ దాన్. సో నో సూనర్ డిడ్ హీ రైట్ ద ఎగ్జామ్ దాన్ హీ వెంట్ హోమ్. ఇది కరెక్ట్. సో ఇలా పేర్స్ మీద మనకు ఎగ్జామ్లు ఆడడం జరుగుద్ది. కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బోత్ వస్తే అండ్ రావాలి, నాట్ ఓన్లీ వస్తే బటాల్స్ రావాలి, ఐదర్ వస్తే ఆర్ రావాలి, నైదర్ వస్తే నర్ రావాలి, హార్డ్లీ వస్తే వెన్ రావాలి, స్కేర్స్లీ వస్తే వెన్ రావాలి, నో సూనర్ వస్తే దాన్ రావాలి. ఓకే.